హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై వ్లాగ్. ఒక షార్ట్ వీడియోలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కొండారెడ్డి బ్రిడ్జ్ మాత్రమే చూసామనుకున్నారు కదా. మీరు అనుకున్నది కరెక్ట్ కాదు. అక్కడితో స్టోరీ అవ్వలేదు. తర్వాత మేము ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళాం. అక్కడ మేము ఏం చూసామో, ఏం కొన్నామో, ఎలా ఎంజాయ్ చేసామో ఈ అర్థమవుతుంది. సో మేమైతే అందరం ఎగ్జిబిషన్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్లు తీసుకోవాలి కదా. మేము అదే పనే చేస్తున్నాము. ఇక్కడ పిల్లలందరూ ఎగ్జిబిషన్కి వచ్చారని వీళ్ళ హ్యాపీకి హద్దులు లేవు. అంతే కదా, ఇలాంటి ప్లేస్కి వస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడైతే మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాము. లోపలైతే ఎలా ఉందో చూద్దాం. చాలా రకాల స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా లోపలికి వచ్చాక ఖాళీగా ఎలా ఉంటాం చెప్పండి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తిరుగుతున్నారు. ఖాళీగా ఎలా ఉంటాం చెప్పండి, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తిరుగుతున్నారు. ఇక్కడ మా పిల్లలేమో యానిమేషన్ స్టిక్కర్స్ చూస్తున్నారు. ఇలాంటివంటి పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా నేనేమో ఈ ఫ్లవర్ వాజులు చూస్తున్నాను. నా డెకరేషన్ ఐటమ్స్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అదేంటో కానీ సేమ్ ఐటమ్స్ కొన్ని షాప్లో చూస్తే రేట్ తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఎగ్జిబిషన్ ప్లేస్లలో చాలా కాస్ట్ ఉంటాయి. ఎందుకో ఇలా మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. నేను ఇలాంటి చాలా ప్లేస్లలో అబ్జర్వ్ చేశా. సో ఇక్కడ ఇవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయని బ్యాంగిల్ షాప్కి అయితే షిఫ్ట్ అయ్యాము. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. లైటింగ్కి ఒకలాగా, లైట్ లేకుండా ఒకలాగా ఉన్నాయని చెక్ చేస్తున్నాము. చెక్ చేశాక ఈ రెండిట్లో ఏవి బాగున్నాయో మా ఆయననైతే అడిగితే రైట్ హ్యాండ్వి బాగున్నాయన్నాడు. సో నేను రైట్ హ్యాండ్వే ప్యాక్ చేయించుకున్నాను. ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా స్టిక్కర్ కలెక్షన్కి వెళ్ళాము. స్టిక్కర్స్ చూస్తుంటే మా కలెక్షన్ కోసం మాకు ఒక బౌల్ ఇచ్చారు. మేము కొన్నవన్నీ ఈ బౌల్లో వేసుకోమన్నారు. చూడండి గైస్, ఇక్కడ చాలా అంటే చాలా కలర్ఫుల్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మేము ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ సెట్స్ చూస్తున్నాము. ఇవి కూడా ఇక్కడ చాలా వెరైటీసే ఉన్నాయి. అన్నీ ఒకే షాప్లో తీసుకోవడం ఎందుకని మేము మా కలెక్షన్స్ తీసుకొని బిల్ వేయించుకొని వెళ్తున్నాము. వెళ్తూ నైటీ షాప్ ఒకటి కనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తుంటే ఇంకా మా ఆయన వాళ్ళు, మీకు ఎక్కడి నైటీలు సరిపోవు అంటే షాప్లో కొంటారు, ఆన్లైన్లో కొంటారు, అవి సరిపోక ఎగ్జిబిషన్ కూడా సరిపోదంటూ మమ్మల్ని అక్కడి నుంచి పక్కకు తీసుకొచ్చారు. అలా ఉంటుంది వీళ్ళతో. ఇంకా వెళ్తుంటే ఈ గోల్డ్ కలరింగ్ బ్యాంగిల్స్ అయితే కనపడ్డాయి. వాటిని చూస్తుంటే కలర్ షేడ్ అవుతాయని తీసుకోకుండా వచ్చేసాం. ఇంకా ఇక్కడ తిరగడానికి ఓపిక ఉండాలే కానీ చాలా షాప్స్ ఉన్నాయి. చూడండి, మేము బట్టల దగ్గరికి వస్తే మాత్రం మేము అయిపోయినట్లే. ఇంకా బట్టలు అంటే డబ్బులు ఇవ్వరు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోవడమే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం మేము వెళ్ళామని మాకు బ్యాంగిల్స్ కొనిచ్చింది. ఇక్కడ వాళ్ళిద్దరూ ఒక టైప్ చూస్తుంటే నేనేమో ఇంకో టైప్ చూస్తున్నాను. ఇవి ఎలా ఉన్నాయి అని చూపిస్తున్నాను. ఇక్కడైతే ముగ్గురం 3 డజన్ల గాజులు అయితే కొన్నాము. ఇక్కడ పిల్లలు వచ్చి ఎంతసేపు మీరు షాపింగ్ చేస్తారు, టైం అయిపోతుంది, రైడ్స్కి తీసుకెళ్లరా అంటూ సతాయిస్తున్నారు. మీకు తెలియంది ఏముంది గాయస్, ఆడవాళ్ళ షాపింగ్ గురించి కొనడం కన్నా నేత్రానందం చూసేదే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇన్ని బ్యాంగిల్స్లో ఏం తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఇంకా మీది అయ్యేలా లేదంటూ ఈ అన్న గాజులు అమ్ముతుంటే మా ఆయన కొన్నట్లే యాక్టింగ్ చేస్తున్నారు. ఇంకా మా షాపింగ్ అవ్వదని మా ఆయన పిల్లల్ని రైడ్స్కి తీసుకెళ్ళాడు. ఇక్కడేమో జెయింట్ వీల్ ఎక్కమని మమ్మల్ని అడుగుతున్నారు. మేమైతే ఎక్కమన్నాము. అమ్మో, అది చాలా హైట్గా ఉంది. మేము ఎక్కామంటే మా పని అయిపోయినట్లే, ఎక్కమని చెప్పాము. సరే మీరు ఎక్కకుంటే ఈ అంకుల్ని లాక్కెళ్తామంటూ పిల్లలు ఈ అన్నని లాగుతున్నారు. ఈ అన్న కూడా సేమ్ మా పరిస్థితి. కళ్ళు తిరుగుతాయంట, కడుపులో తిప్పుతుందంట. నేను ఎక్కనని సైడ్ అయిపోయాడు. ఇంకా ఎవరు భయంతో వెళ్ళకపోయేసరికి మా ఆయనని పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాడు. అదిగోండి ఎంత పైన ఉన్నారు. వీళ్ళని ఇలా చూస్తుంటే కింద ఉన్న మాకే భయంగా ఉంది. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారో మరి. స్టార్ట్ అయ్యింది. వీళ్ళ అరుపులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా కంప్లీట్ అయ్యింది. వస్తున్నారు. ఎలా ఉందో అడగాలి. దీనికి కళ్ళు తిరిగి గేట్ ఎక్కడ తీయాలో తెలియని పరిస్థితి అయింది పాపం. ఇంకా వీళ్ళేమో ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళకు భయం ఏం వేయలేదనుకుంటా. ఇంకా బాయ్స్ వీళ్ళు అరిచి గొంతు పోగొట్టుకొని వస్తున్నారు. ఎలా ఉందిరా అంటే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఇంకా జెయింట్ వీల్ తర్వాత వీళ్ళని రింగ్ స్టాల్ దగ్గరికి తీసుకొచ్చారు. అందరూ రింగులు అయితే వేశారు. ఒక్క గిఫ్ట్ కూడా గెలుచుకోలేదు. మనీ వేస్ట్. అయితేనేమి, ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ఈ బాల్తో కొడితే ఒకేసారి 3 చెంబులు పడిపోవాలంట. దీన్ని కూడా ట్రై చేశారు కానీ అవ్వలేదు. నేను ట్రై చేస్తా అంటూ మా ఫ్రెండ్ కూతురు ట్రై చేసింది. వాళ్ళ డాడీ చేతనే అవ్వలేదు. దీంతో ఏమవుతుంది, దీంతో కూడా అవ్వలేదు. ఇంకా చాలు, ఇక్కడ టైం చాలా లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దామంటూ తీసుకొచ్చాము.
లాస్ట్లో వెళ్తూ వెళ్తూ గర్ల్స్ వీళ్ళేమో రింగ్స్ ముగ్గురు ఒకేలాంటివి కొన్నారు. కొని ఇంటికైతే వచ్చేసాం. అందరం ఫ్రెష్ అయ్యాక ఫుడ్ పార్సల్ తెచ్చుకొని తింటున్నాము. ఇంకా మేము పొద్దున్నే వెళ్ళాలి. అందరం అలా బయట చాప వేసుకొని పడుకున్నాము. ఇలా ఎండాకాలంలో బయట పడుకోవడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఇక్కడ బాయ్స్ వీళ్ళ ముగ్గురు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఇంకా గర్ల్స్ ఏమో మొబైల్ చూస్తూ పడుకున్నారు. ఇంకా మేమేమో కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాము. ఇక్కడ వీడియో తీస్తున్నారని సిగ్గుతో పడుకున్నట్లే యాక్టింగ్ చేస్తున్నాము, కానీ యాక్టింగ్ రావడం లేదు. అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. చూడడం ఒకటే కాదు, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.